अस्मद्गुरुभ्यो नमः। ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మిత్రులందరికీ నమస్కారం. భక్తిపథం 6457 ఛానల్కు స్వాగతం. కార్తీక మహాపురాణము 6వ రోజు పారాయణము. ఏకాదశాధ్యాయం. వశిష్ఠౌవాచ. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతో కుశలతోనూ పూజించేవాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా మాత్రాననే సర్వ పాపాలను సమయింపజేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను. మందరోపాఖ్యానము. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది. కొన్నాళ్ల తర్వాత కూలీతో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడి మర్రి చెట్టుకు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్నంతను అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుడిని దోచుకోబడిన బంధితుడై ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు. కానీ అదే సమయానికి అక్కడ కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలో ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధముగా మరణించిన మందర వ్యాఘ్ర కిరాతకుల జీవులు నలుగురు యమలోకమునకు చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండి ఉన్న తప్త రక్త కూపంలో పడవేశారు. ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భర్తృధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు సర్వులయందును భగవంతుని దర్శించువాడును నిత్యానందనర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానములోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులకాయతి, అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకు గాని ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ యతి శ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులు పెట్టినది. ప్రత్తిని పరిశుభ్రపరిచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనమును ప్రారంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించినది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తయై ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞాని అయి తదుపరిని కాలధర్మమును చెందినది. తత్క్షణమే శంఖచక్రాంకితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ
రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబరభూషణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యంలోని నరకములో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది. అందుకు వారు అమ్మ అని భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో వాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడొకరిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకం పొందాడు. మూడవ వాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణుణ్ణి నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకమును చేరవలసి వచ్చినది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్య విచారణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదులను వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళకా నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా వైష్ణవులు కార్తీక మాసములో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితానని ధారబోయడము వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యము ధారబోయడం వలన మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 వత్తుల పుణ్యమును చరిసగముగా ధారపోయడం వలన కిరాత వ్యాఘ్రాలు నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ నలుగురు నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి తీసుకొని పోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. ఏకాదశోధ్యాయ సమాప్త. ద్వాదశోధ్యాయ. పునఃవశిష్ఠుడు జనకునికిలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహాత్మ్యమును విన్నావు కదా. ఆ కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,000 మంది బ్రాహ్మణులకు అన్నదాన సమారాధన చేయడం వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నము పెట్టడం వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్యా పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చునుగాక, కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని, పరములో భోగిశయనామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానము చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి
వివాదము లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతముగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెబుతాను విను. ధర్మవీరోపాఖ్యానం. పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడుండేవాడు. ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసము ఎవరికి ఈ మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను, ఎందుకంటావేమో, యో జీవతి రుణీ నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్ తస్య సుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి. ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతు రూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణము చెల్లుబెట్టుతాను, అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు కోపంతో, నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్లాగే సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు. యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తానా అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకొని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటికి కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బలకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా. అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుని పోయారు. జనక భూపతి రురువులనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనే మహాదాత పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ, యజ్ఞయాగాది క్రతువులను క్షుత్పీడితులకు తరతమ భేదరహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు. ఒకానొకనాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన మురిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి, నారద, దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. హే దివ్యప్రభు, నేను నీ దాసుడిని, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు, నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు. అందుకు సంతసించి నారదముని చిరునవ్వు ముఖము కలవాడై, ధర్మవీర, నా కోసము నువ్వేమీ చేయనక్కరలేదు, నీ శ్రేయస్సుకై చెబుతున్న నా ఈ మాటలన్నీ శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున చేసిన స్నానదాన జప తప ప్రభృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై సాలగ్రామ దానము చేసేవారు దరిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వానప్రస్థులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలే కానీ, వాళ్ళెవరైనా కానీ
సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింప చేసుకున్న వాళ్లే అవుతారు. మరో ముఖ్య విషయం చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామదానమును చెయ్యి. నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, అలంకారానికా నవరత్నాల్లోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నీవెందుకు దానము చేయాలి? రాతి దాతకు కీర్తి ఉండదు, ఆ దానమును పట్టిన వానికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యను అన్నాడు. నారదుడెంత అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలను లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించను లేదు. అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలు పాటించని పాపానికి సాలగ్రామదానము చేయకపోవడం వలన నరకగతుడై అనంతరము 3 మారులు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రికగా జన్మింపవలసి వచ్చింది. పురాకర్మ వల్ల పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలవాప్తి వలన మరణించిన పెళ్లి కొడుకు పునరుజ్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్యఫలానుభవాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్య ఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన ఇతని తండ్రిని కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కలిగిస్తాడని ధృవపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానమును చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే 11-12 సమాప్త. 6వ రోజు పారాయణము సమాప్తము. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.